జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుడిగా కాకుండా మానవ మృగంలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. సీనియర్ పొలిటీషియన్, దేశం గర్వించదగ్గటువంటి నాయకుడు, నిరంతరం ప్రజల సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద నోరు పారేసుకొని ఎవరైతే సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి చంపేశాడో దానయ్య, ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి పార్థసారథి గారి చేత ఆ కుటుంబానికి కొంత న్యాయం చేయించినందుకు చంద్రబాబు నాయుడు గారిని రాక్షసుడిలాగా అభివర్ణించాడు ఈ కీచకుడు, లేకపోతే ఈ మానవ మృగం. మంచి పని చేస్తే జగన్మోహన్ రెడ్డికి రాక్షసులాగా కనపడతా ఉన్నారు, ఆదుకుంటే జగన్మోహన్ రెడ్డికి రాక్షసులాగా కనపడతా ఉన్నాడు. విపరీతమైనటువంటి పరిభాష వాడటం వల్ల ఈ రాష్ట్రంలో కొంతమందిని ఆకట్టుకొని అలజడులు సృష్టించాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి సిదిరి అప్పలరాజు పరామర్శించడం కోసం ఆయన జైలుకి వెళ్తానని చెప్పేసి ప్రకటించాడు. వాస్తవంగా సిదిరి అప్పలరాజుని పరామర్శించాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి లేదు. నిజంగా ఎవరైనా పరామర్శించాలనుకుంటే ఆ టైంకి వెళ్ళి మిగతా పనులు తర్వాత చూసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, సిదిరి అప్పలరాజుని పరామర్శిస్తామని పేరు పెట్టుకొని రోడ్డు మీద అరాచకాలు చేయడానికి అతను మొత్తం రూట్ మ్యాప్ వేసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్ళటానికి 1 అవర్ టైం పట్టింది. 1 అవర్ అయితే 2 అవర్స్ తీసుకోవాలి. లేదు, జైలుకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏమున్నాయో ఆ నియమ నిబంధనలోపు నువ్వు అక్కడికి వెళ్ళి నిజంగా అతన్ని పరామర్శించాలనుకుంటే కూడా పరామర్శించి రావచ్చు. నెక్స్ట్ వేరే విషయాలు తర్వాత మాట్లాడదాం. కానీ నీకు ఆ ఉద్దేశమే లేదు కాబట్టి రోడ్డు మీద జనాల్ని మొత్తాన్ని గంజాయి బ్యాచీని మందులు విచ్చలవిడిగా ఇచ్చి, గంజాయి విచ్చలవిడిగా ఇచ్చి ఈ బ్యాచ్ని అంతాన్ని కూడా పోగేసి అక్కడ అలజడులు సృష్టించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా నిన్న అతని యాత్ర చూస్తే అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది అప్పలరాజుని పరామర్శించడం కూడా కాదు, ఆ పేరు మీద అలజడులు సృష్టించాలని, ఆ పేరు మీద వార్తల్లో 2 రోజులు ఉండాలని, ఆ పేరు మీద భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ప్రపంచ స్థాయిలో రేపు ప్రారంభోత్సవం అవబోతా ఉందో దాని ప్రచారాన్ని అడ్డుకోవాలనే ఒక కుట్ర. ఈ నీచుడు గురించి, ఈ మానవ మృగం గురించి, ఈ సైకో గురించే మాట్లాడుకునేటువంటి పరిస్థితి తీసుకురావాలనేటువంటి ఒక కుట్ర చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమవుతూ ఉందంటే, దేశ ప్రధాని మన దగ్గరకు వస్తూ ఉన్నాడంటే, ఏదైతే వెనకబడ్డటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో అటువైపు ఉత్తరాన ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఆ ప్రజలందరూ ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వ్యాపారాలు అక్కడ డెవలప్ అవుతాయి, హోటల్స్ వస్తాయి, చిన్న చిన్న వ్యాపారాలు వృద్ధి అవుతూ ఉంటాయి, పరిశ్రమలు వస్తాయి, అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సినిమా రంగానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా అక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాలని ఐడెంటిఫై చేసి సినిమా పరిశ్రమ అభివృద్ధి అవుతుంది, టూరిజం డెవలప్ అవుతుంది, అనేకమైనటువంటి జీవన ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. దీనికి కావలసినటువంటి ప్రచారాన్ని కల్పించడం కోసం అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం కూడా ఇమడింపు చేసే విధంగా ఎయిర్పోర్ట్లో కల్పిస్తూ ఉన్నారు. ఈ స్థాయిలో జరుగుతూ ఉంటే నిజమైనటువంటి ఈ మారీచుడు జగన్మోహన్ రెడ్డి, ఇతను దాన్ని ప్రచారంలోకి రాకుండా చేయటం కోసం ప్రయత్నం చేయడానికి నిన్న టూర్ పెట్టుకున్నాడు.
అప్పలరాజు మీద ప్రేమ లేదు, తొక్కలేదు. అప్పలరాజు కొడుకు మీద ప్రేమ లేదు, ఇంకొకటి లేదు. ఇదంతా కూడా ఈ జగన్ సంబంధించినటువంటి సైకో నేర కుట్రల్లో భాగంగా చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దానిలో భాగంగా అతను ప్రెస్ మీట్ పెట్టి చిత్ర విచిత్ర విన్యాసాలు చేశాడు. ఎట్లా ఆ సైకో కనుక తాను రాయి తీసుకొని కొట్టుకున్నా నన్ను అందరూ చూస్తే చాలు అనుకుంటారు చూడు, బ్లేడ్ తీసుకొని కోసుకున్నా నన్ను అందరూ చూస్తే చాలు అనుకుంటారు చూడు, సైకో తత్వం ఉన్నటువంటి వాడు. ఆ టైపులో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో చిత్ర విచిత్రాలు చేశాడు. సిపిఆర్ గురించి మాట్లాడతాడు, లేకపోతే ఎవరో మంత్రులు మాజీ ఎమ్మెల్యేల పేర్లు గుర్తురాక తడబడ్డట్టు నటిస్తూ ఉంటాడు. ఆ పక్కనే యాక్సిడెంట్ చేసి ఒక కుటుంబానికి శోకం మిగిల్చినటువంటి వాడిని చూపించి ఈ పిల్లగాడు పాపం, ఈ పిల్లగాడు 18 ఏళ్ల పిల్లగాడు చంపితే ఏమైంది అని మాట్లాడతాడు. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు నిజంగా అసలు మనిషా మానవ మృగం, నేను అందుకని మొదట అంది అనిపిస్తూ ఉంటుంది. ఏమైంది, ఆ దానయ్య అతన్ని బండి పెట్టి గుద్దేశాడు. అతను కూడా దాదాపు 44-45 ఏళ్ళు వచ్చినాయి, అంతా అయిపోయింది. ఇంకా అతను చచ్చిపోతాడు రేపో మాపో అని అర్థం వచ్చేటట్టుగా అంతా అయిపోయింది. ఆ దానయ్య అనేవాడు ఆల్మోస్ట్ అతని లైఫ్ పోయింది, అలాంటి వాడు పోతే ఏందని మాట్లాడతాడు. అసలు మనిషేనా జగన్మోహన్ రెడ్డి అనేవాడు? మనుషులు మనం అందరం, మానవత్వం ఉండాలా. మనిషి అనేటువంటి వాడికి మానవత్వం ఉండాలా. నీకు సిగ్గు లేదు, లజ్జ లేదు, మానవ లేదు, మర్యాద లేదు. ఒక కుటుంబం, పేద కుటుంబం, బీసీలకు సంబంధించినటువంటి యాదవ కులానికి సంబంధించినటువంటి కడు పేదవాడు చనిపోతే మనిషి అనేటువంటి వాడు ఎవడన్నా ఉంటే ముందు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాడు. నువ్వు ఆ కుటుంబాన్ని పరామర్శించకపోగా ఆ కుటుంబానికి తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగిల్చిన నేరస్తుడిని కాపాడటానికి కుట్రలు చేసిన వాడిని వెళ్ళి పరామర్శ పేరు మీద వెళ్తావు. ఆ పక్కనే పెట్టుకొని ఈ పిల్లగాడు 18 ఏళ్ళ పిల్లగాడంటే ఈ అమ్మని 18 ఏళ్ళకి బ్రహ్మాండమైనటువంటి పని చేశాను, రేపు పొద్దున ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి పనికి మాలినోళ్ళు కనుక నా అంటుంటే నేను డైరెక్ట్గా మటలు కూడా చేయొచ్చు. అవినాష్ రెడ్డి అనేవాడు గొడ్డలతో నరిగితేనే వాడు కూడా పిల్లవాడు అన్నాడు. ఈరోజు బైక్తో గుర్తించి నేను చంపితే నన్ను పిల్లవాడు అన్నాడు. ఏ స్థాయిలో ఎవడైనా నేరం చేస్తే 60 ఏళ్ళైనా సరే జగన్మోహన్ రెడ్డికి మాత్రం చిన్నపిల్లలాగే కనపడతాడని వాడిని ప్రోత్సహించడానికి కాకపోతే దేనికన్నా ఉపయోగపడిద్దా జగన్ రెడ్డి? నేరాలు చేసేటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టినట్టుంది తప్ప దేనికైనా ఉపయోగపడిద్దా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నువ్వు తీసుకొచ్చిన బ్యాచ్ అంతా అల్లరి చిల్లర బ్యాచ్. పోలీసులు నిన్ను కర్మగాలి ఆంధ్రప్రదేశ్కి రాజకీయ నాయకుడు అయ్యావు కాబట్టి నువ్వు ఎంత పనికి మాలినోడు అయినా, ఎంత నేర ప్రవృత్తి ఉన్నటువంటి వాడు అయినా, ఎంత సంస్కారహీనుడు అయినా, తల్లుల పట్ల, చెల్లెల పట్ల, మహిళల పట్ల దుర్మార్గంగా వ్యవహరించేవాడు అయినా సరే నువ్వు ఒక రాజకీయ నాయకుడు ముసుగేసుకున్నావు కాబట్టి నిన్ను కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. కాబట్టి పోలీసులు అందరూ వచ్చి వాళ్ళ డ్యూటీలు చేస్తూ ఉంటే ఒక ఆడపిల్ల ఎస్ఐ ప్రవళిక ఆమె పట్ల మీ గంజాయి బ్యాచి వ్యవహరించిన తీరేంటి? సినిమాల్లోనే చూస్తాం. రౌడీ మూకలు, గంజాయి తాగినటువంటి వాళ్ళు, మందు తాగినటువంటి వాళ్ళు, లేకపోతే విచ్చలవిడిగా ఒక ఆడపిల్లని రౌండప్ చేసి ఒకరి వదిలో నుంచి ఇంకొకరిని నెట్టి, ఆవిడలో నుంచి ఇంకొకరిని నెట్టి ఇట్లా సినిమాల్లోనే చూస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎవడో ఆ చింతాడ రవి, ఆ రవికి సంబంధించినటువంటి బ్యాచ్ మొత్తం ఆ ఎస్ఐని రౌండ్ చుట్టి ఆమె తన శరీరాన్ని కాపాడుకోవటం కోసం చేతులు అడ్డం పెట్టుకుంటా ఉంటే ఒకరు ముందుకు నెడతాడు, ఇంకొకరు ఎకిలిగా నవ్వుతూ వెనక్కి నెడతాడు, ఇంకొకరు పట్టుకోని చోట పట్టుకోరాని చోట పట్టుకుంటా ఉంటాడు. ఒక సినిమాని మరిపించే విధంగా ఒక ఆడపిల్లని, పోలీస్ ఆఫీసర్ని అత్యంత గుబుత్సాకరమైనటువంటి రీతిలో రౌండప్ చేసి ఆ విధంగా చేస్తూ ఉన్నారంటే వాళ్ళు కూడా రేపు పొద్దున పాపం ఏదో ఆడపిల్ల కనపడింది, పోలీస్ డ్రెస్ వేసుకోగానే ఆ పిల్లని ఏదో చేయాలని అనుకున్నారు. ఆ పాపం వాళ్ళంతా నాయకులే కదా, వాళ్ళంతా రాజకీయ నాయకులే కదా,
మా చింతాడ రవి అనేవాడు కూడా ఒక లీడరే కదా, అట్లా చేస్తే తప్పు ఏందని మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి? తప్పు లేదు అది అని చెప్పి రేపు మాట్లాడతావా? స్పందించాలి జగన్మోహన్ రెడ్డి దీని మీద. ఆ ఎస్ఐ పట్ల, ఆ వైసీపీకి సంబంధించినటువంటి చింతాడ రవి అండ్ గ్యాంగ్ వ్యవహరించే తీరు పట్ల జగన్మోహన్ రెడ్డి స్పందించాలి. ఏది తప్పో ఏది ఒప్పో చెప్పాలి. ఆ అమ్మాయి పట్ల, ఆ మహిళా పోలీస్ ఆఫీసర్ పట్ల వ్యవహరించే తీరు తప్పైతే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైనా, అంటే అది అతిశయోక్తి అవుతుంది నేను కోరుకుంటే, కనీసం చట్టాల పట్ల గౌరవం ఉందని అనుకో, మానవత్వం నేను అన్ను, ఎందుకంటే అతను మానవ మృగం అని నేను చెప్పిన తర్వాత మనిషి అని నేను ఎట్లా అంటాను? కాబట్టి చట్టాల పట్ల ఏమాత్రం గౌరవం కనుక ఉంటే ఆ పని చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్పాలి. మా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకో. ఆడపిల్లని ఎవరన్నా కదిలిస్తే వాడు ఏ పార్టీ వాడైనా సరే వాడిని తీసుకెళ్ళి ముందు లోపలేయండి అని చెప్తాడు. నేరం చేస్తే ఎవరినైనా సరే వారి మీద చర్యలు తీసుకోండి అని చెప్తాడు. పార్టీ వాడు తప్పు చేసినా సరే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. కోకొల్లల ఉదాహరణలు అక్కడక్కడ జరుగుతూ ఉంటే అలాంటి ఉదాహరణలు మా దగ్గర చాలా ఉన్నాయి. నీ దగ్గర ఒక్క ఉదాహరణ చెప్పు. నీ అనంతబాబు అని కేసుకోవచ్చు, ఒక దళిత సుబ్రహ్మణ్యాన్ని చంపితే నీ అంబటి రాంబాబుని అని కేసుకోవచ్చు, ఆడపిల్లల్ని కదిలిస్తే నీ కాకాని గోవర్ధన్ని వెనకేసుకొని వచ్చావు, కోర్టులో ఫైళ్లు తగలబెడితే మీ పిన్నోళ్ళు రామకృష్ణారెడ్డిని వెనకేసుకొని వచ్చావు, ఈవీఎంలు పగలగొడితే ఈరోజు కూడా వాళ్ళని వెనకేసుకొని వస్తావా? వాళ్ళ మీద చర్య తీసుకోమని చెబుతావా? ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. దానయ్య అనే అతన్ని పరామర్శించకపోగా మా పార్థసారథి గారు వెళ్ళి పరామర్శించి సహాయం చేస్తే నువ్వేం మాట్లాడతావు? యాదవులు కులాన్ని ఇచ్చేస్తానని చెప్పేసి మాట్లాడతావా? నువ్వు మాట్లాడింది అదే కదా. అప్పలరాజు అనే అతను ఈ ఏదైతే మత్స్యకార కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి కక్ష తీర్చుకుంటున్నారని చెప్తా ఉన్నావు. ఏం చేశాడు అప్పలరాజు? ఒక మనిషిని దారుణంగా చంపేస్తే అతన్ని కాపాడటం కోసం వేరే పిల్లగాడిని తీసుకొచ్చి ఆ కేసులో నువ్వు ఈ కేసును వేసుకో అని చెప్పేసి చెప్పి కుట్ర చేసి మాయ చేసినటువంటి వాడు ఏ కులమైతేమి? కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి చేష్టలు మొత్తం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి స్వభావం మానవ మృగ స్వభావం, సర్ప స్వభావం. అప్పలరాజునైనా తింటాడు, అప్పలరాజు కొడుకునైనా తింటాడు. అతనికి నేరాలు కావాలి, నేరాలకి సంబంధించి ఏ స్థాయిలో ఎవరైనా ప్రోత్సహిస్తారు. నేనైతే హోంమంత్రి, మా ప్రభుత్వం అయినప్పటికీ కూడా హోంమంత్రి అనిత గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇమ్మీడియట్గా బ్యాచ్ ఎవరైతే ఎస్ఐ ప్రవళిక గారి పట్ల అనుచితంగా వ్యవహరించినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయాలి. అరెస్టు చేయకపోతే మన ప్రభుత్వం మీద కూడా ప్రజలు కొంత అసహనంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఇంకొక చిన్న విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈ వీడియో ఒకసారి మీరు చూడండి. సాక్షిగా న్యాయమే గెలుస్తుందో, అహంకారానికి అంతమంటూ ప్రజా తీర్పు పొందుతుందో చూస్తావో, చట్టం ముందర తల వంచుతావో. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి డైరెక్ట్గా ఏఐలో ఆయన ఫోటో తయారు చేసి పెమ్మసాని చంద్రశేఖర్ అని వెనకాల మంత్రి అని చెప్పేసి పేరు పెట్టి అంబటి రాంబాబు ఈ వీడియోని రిలీజ్ చేశాడు. అంబటి రాంబాబు, నువ్వు కావాలని జైలుకి వెళ్ళటానికి కోరుకుంటున్నావు. జైలుకి వెళ్తే స్వతంత్ర సమరయోధులు లెక్కలో అనుకొని నువ్వు గొప్ప నాయకుడు అవుతావేమోనని ఫీల్ అవుతా ఉన్నావు. అంబటి రాంబాబు
గతంలో స్వతంత్ర సమర యోధులు జైలుకి వెళ్తే గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత జైలుకి వెళ్తున్నటువంటి వాళ్ళ సంఖ్య నేరాలు చేసినటువంటి వాళ్ళే, ఆర్థిక నేరాలు చేసినటువంటి వాళ్ళు, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి వాళ్ళు, అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసినటువంటి వాళ్ళు, అవతల వాళ్ళని కులాలతో తిట్టినటువంటి వాళ్ళు, ప్రత్యర్థుల్ని తల్లిని తండ్రుల్ని అపహాస్యం చేసినటువంటి వాళ్ళు జైలుకి వెళ్తూ ఉన్నారు. నీకు జైలుకి వెళ్ళాలనే కోరిక బాగా బలంగా ఉన్నట్టుగా ఉంది. పెమ్మసాని గారు అహంకారంతో విర్రవీగుతున్నాడా? ఒకవేళ అహంకారం కనుక ఉంటే, నేను అహంకారం అనను కానీ గర్వం ఉండొచ్చు పెమ్మసాని గారికి. గుంటూరులో నేను 7 ROBలు తీసుకొచ్చాననే గర్వం ఉండొచ్చు, మంచిదే కదా. గుంటూరులో రోడ్లు వేస్తూ ఉన్నాననే గర్వం ఉండొచ్చు, మంచిదే కదా. గుంటూరు జనరల్ ఆసుపత్రిని మొత్తం రాష్ట్రంలో ఎవరు ఏ పెద్ద వ్యాధితో వచ్చినా కూడా బ్రహ్మాండమైన వైద్య సౌకర్యాలు అందే విధంగా చేస్తున్నాను అనేటువంటి గర్వం ఉండొచ్చు, మంచిదే కదా. నేను బాగా చదువుకున్నటువంటి వాడిని, గొప్ప అవకాశం నాకు వచ్చింది, ఈ అవకాశాన్ని నేను పనిచేసి ఉపయోగించుకోవటం వల్ల గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి అనుకోవచ్చు, మంచిదే కదా. ఆ పనులు చేస్తే చేతులకు సంఖ్యలు వేసి తీసుకెళ్తారా? ఆడపిల్లలతోటి అసభ్యంగా మాట్లాడితే జైలుకి తీసుకెళ్తారు, గుర్తుపెట్టుకో. వెళ్ళొచ్చావు. చంద్రబాబు నాయుడు గారు తల్లిని బూతులు తిడితే జైలుకి తీసుకెళ్తారు, వెళ్ళొచ్చావు, గుర్తుపెట్టుకో. ఎస్సీలని ఎస్టీలని పేరు పెట్టి తిడితే జైలుకి తీసుకెళ్తారు, గుర్తుపెట్టుకో. ఆ పని నువ్వు చేసావు, మళ్ళీ జైలుకి వెళ్తావు. మొన్ననే బాబు గారిని దూషించిన దానిలో నేనే నీ మీద కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు 4 గంటలకి ఈరోజు ఎస్పీ గారిని కలుస్తున్నా. దీని మీద 4 గంటలకి ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇస్తా ఉన్నా. సోషల్ మీడియాలో ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడిని చెప్పుకునేటువంటి ఈ పోరంబోకు, ఈ పనికి మాలవాడు, ఆంబోతులాగా వ్యవహరించేటువంటి వాడు, అర్థం పర్థం లేకుండా మాట్లాడేటువంటి వాడు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని గారి మీద జర్నలిజానికి వ్యతిరేకంగా, సోషల్ మీడియా రూల్స్కి వ్యతిరేకంగా, ఆయన యొక్క ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఒక నేరస్తుడికి సంఖ్యలేసినట్టుగా సంఖ్యలేసి డైరెక్ట్గా పేరు పెట్టి పాట పెట్టి అవమానించే విధంగా ప్రవర్తించినందుకు, పెమ్మసాని గారిని అవమానించినందుకు అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ 4 గంటలకి ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో చర్యలు కనుక తీసుకోకపోతే అంబటి రాంబాబు ఇంటిని మరోసారి ముట్టడిస్తాం, పోలీసులు చర్యలు కనుక తీసుకోకపోతే. దీని మీద 4 గంటలకు మీరందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.